యేసయ్యా నీ ప్రేమే మధురమైనదే, అది ఎల్ల తగినది కాదు. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృపను వివరించుట నా తరమా. ఈ రాత్రి దేవునితో అంటున్నాడు, ఇదిగో వారి వైపు చూస్తూ వారి మొరలు ఆలకిస్తున్న దేవుడు వాగ్దానం చేస్తే, ఈ దినమున ఈ రాత్రి ఏమైతే అడుగుతావో అది నీకు స్థిరమగున దేవుడు చెప్పేస్తున్నాడు. లైవ్ లో దేవుడు చెప్తాడు, విశ్వాసంతో అడగండి. కళ్ళు మూసుకో, ఇశ్రాయేలు దేవుడు నిన్ను మర్చిపో. నీ మొర ఆలకించి నీకు సమాధానం ఇచ్చి నేను నడిపించాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ సహోదరి సహోదరుడా అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె బెత్షెబా నాతో మాట్లాడయ్యా, నన్ను మాట్లాడుతున్నా. నీ స్వరము ఆయన సన్నిధికి చేరింది. ఇదిగో నేను స్థిరపరచబోతున్నాడు. నువ్వు నిలబడిన గుంటలోంచి దేవుడు పైకి లాగబోతున్నాడు. ఆయన నిన్ను నిలబెట్టబోతున్న దేవుడు ఆయన. ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. భయపడుకోమో, నేను నీ దేవుడను, నీ చేయి విడవను, నేను అనాథగా విడిచిపెట్టను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చి నేను వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన దేవుడు ఆయన. వెనుదిరిగి చూడని దర్శనముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. వెనుదిరిగి చూడకుండా దేవుడు నిన్ను నింపబోతున్న దేవుడు, నేను స్థిరపరచాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. ఈ రాత్రి దేవుడు నీతో చెప్పేస్తున్నాడు, దేవుడు నేను స్థిరపరుస్తాను. ఆయన నీతో మాట్లాడు. దైవజనుడా, దాసుడా, జాన్, భయపడుకో. నీ ముందర దేవుడు నడుస్తున్నాడు. నీ కుడి పక్కన దేవుడు నిలబడి ఉన్నాడు. నీ చుట్టూ దేవుడు ఆవరించున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాబో దినములందు బలమైన పరిచర్య నీ చేతులు పెట్టబోతున్న దేవుడు, బహుబలమైన సేవ నీకు ఇవ్వబోతున్న దేవుడు, నిన్ను స్థిరపరచాలని కోరుకుంటున్న దేవుడు, నడిపించాలని కోరుకుంటున్న దేవుడు. ఆయన నేను స్థిరపరుస్తున్నాడు చెప్తున్నాడు. యేసయ్య వైపు చూడు, నీతో మాట్లాడుతున్నాడు. సర్వసైన్యములకు అధిపతిగా యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూస్తూ చేతులు పైకి దేవుని మైపోతాను. ప్రార్థన అయిపోయేంత వరకు వాన రాకుండా చేతులు పైకి మీరు వెళ్ళేంత వరకు, సౌండ్ సిస్టమ్ చదివేంత వరకు, ఎటువంటి అందరూ వెళ్ళిపోయేంత వరకు వర్షం ఆగునుగాక, దేవుడు కార్యం జరిగించునుగాక. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో సెలవిస్తున్నాడు. దేవుని సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షం నిలబడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని మహిమ నీతో ఉండి నడిపించు. ఆయన నీతో ఉండి కార్యం చేస్తున్నాడు. ఎసకి దండం పెట్టండి, ఒకసారి నమస్కారం చేయండి. దండం పెట్టి ఏది కావాలో ఖచ్చితంగా స్పష్టంగా అడుగు. మనసు పెట్టి అడుగు. దేవుడు ఈ రాత్రి నీకు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు. దేవుడు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాడు. నీ విశ్వాసమును పెంపొందించమని అడుగు. నీలో విశ్వాసం పెరగాలని దేవుడు అడుగు.
నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీకు తోడు నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. గర్భం లేని వాళ్ళకి గర్భాలు తెరుస్తున్నాడు ఆయన. గర్భాలు తెరవబడుతున్నాయి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. సంత కలిగిన తల్లిదండ్రులు దేవుడు మార్చబోతున్న దేవుడే. ఈ రాత్రి దేవుడు నీతో కార్యం చేయబోతున్న దేవుడు. నీతో ఉండి కార్యం చేయాలని కోరుకుంటున్న దేవుడు. లేవనెత్తి నడిపించాలని కోరుకుంటున్న దేవుడు. ఈ కృప నీకు కలుగునుగాక. లేవనెత్తి నడిపించునుగాక. నీ పేరేంటి? దేవుడు నీ చేయి విడిచిపెట్టనని చెప్పాడు. పరిస్థితులను చేంజ్ అయిపోతున్నాయి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయవు కానీ చెయ్యి. నీకు వచ్చిన ప్రార్థన చెయ్యి. నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. నీతో ఉండి కార్యం చేయబోతున్న దేవుడు. నేను నడిపించబోతున్న దేవుడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల చేస్తున్నాడు. ఇప్పటికి నీకు తెలియకుండానే ఇక ముందు కూడా చేయబోతున్నాడు. నీ నిట్టూర్పు, నీ కన్నీరు ఎవరికి చెప్పుకోలేక కుమిలి ఏడుస్తున్న నీ బ్రతుకుని దేవుడు చూశాడట. విడుదల చేయబోతున్న దేవుడు. నీ ఏడుపు అని చూశాడు. ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్న నీ లైఫ్లో యేసయ్య వచ్చి నిలబడ్డాడు. నీతో అంటున్నాడు, చస్తే బాగుండే, ఎందుకు బతకాలనుకున్నావు? నిజమేనా? అనుకున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదని దేవుడు అన్నాడు. నీ మొర ఆయన సన్నిధికి నువ్వు ప్రేయర్ చేయకపోయినా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న ఏడుపు చూసి నీ గురించి ఎవరు ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రేయర్ వెళ్ళింది. అందుకోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను అనాదిగా విడిచిపెట్టినాడు, నిన్ను నీ పిల్లలను. ఆమేన్ చెప్పు. దేవుడు నీతో ఉన్నాడు. నీతో మాట్లాడతాడని తీసుకొచ్చాడు. నీకు చెప్పి నీతో మాట్లాడతాడని చెప్పి తీసుకొచ్చాను. నువ్వేం చెప్పింది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.